మూజన్ అండ్ కూకుషిబో కాకుండా ఒక 3 డీమన్స్ కి అయితే వాళ్ళు హ్యూమన్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి హషీరా అయ్యే పొటెన్షియల్ అయితే ఉంది. వాళ్ళు ఎవరెవరంటే నెంబర్ 3 డోమా హషీరాకి ఒక పర్ఫెక్ట్ మెటీరియల్. ఎందుకంటే తను డీమన్స్ తో ఫైట్ చేసేటప్పుడు తన లోపల ఉన్న ఎమోషన్స్ తో అయితే ఫైట్ చేస్తాడు. అండ్ డోమా తన ఐస్ బ్రీతింగ్ ని యూజ్ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హషీరాగా కూడా మారగలడు. నెంబర్ 2 ఈజ్ గ్యూటారో ఎందుకంటే తను ఒక సామురాయ్ కంటే కూడా పవర్ఫుల్. తను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే ఒక సామురాయ్ని ఎలాంటి కాంబాట్ ట్రైనింగ్ లేకుండానే చంపేశాడు. ఒకవేళ గ్యూటారో హషీరా అయితే మన తాంజీరోకి తను ఎన్నో వేస్ ద్వారా సిమిలర్ గా అయితే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ సిస్టర్స్ ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పరచుకుంటారు. అండ్ ఇద్దరు కూడా అందరి రెస్పెక్ట్ అయితే పొందుతారు. నెంబర్ 1 ఈస్ అకాజాని చాలా మంది డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ ఒక హషీరాగా చూడడం కంటే ఒక డీమన్ గా చూడడంలోనే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఒకవేళ అకాజా కనుక హషీరా అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా తన ఫిస్ట్ కి తను నీచర్ అండ్ నకుల్స్ పెట్టుకొని మరీ డీమన్స్ ని చంపేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం యానిమేలో రెన్గోకుకి అకాజాకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ని చూసే వాళ్ళం మేము. అండ్ ఫైనల్ గా ఏంటంటే నువ్వు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాక.